అధికారంలో గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న వాళ్ళు వచ్చి ఈరోజు ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. పెద్ద మాటలు చెప్తూ ఉన్నారు. ఈ జిల్లాకు సంబంధించిన సీనియర్ మంత్రుల్ని పట్టుకొని మూర్ఖులు అని చెప్తా ఉన్నాడు. అతిపెద్ద మూర్ఖుడు కేటీఆర్ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో అతిపెద్ద మూర్ఖుడు ఎవరంటే కేటీ రామారావు మాత్రమే. ఎందుకంటే తన ప్రభుత్వంలో ఉన్నప్పుడే జరిగిన విషయాన్ని ఆనాడు మరి దానికి పరిష్కారం చూపించకుండా నిర్లక్ష్యం చేయటం వల్లనే ఈ విషయం ఇంత రాద్ధాంతమైంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దానికి ఒక పరిష్కారాన్ని చూపించబోతుంది. ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులు బట్టి విక్రమార్క గారు కానివ్వండి, తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, ఎవరు కూడా పేదలకి కానీ పేద ప్రజలకి కానీ వ్యతిరేకం కాదు. వారు హయాంలో ఏ గ్రామంలో పోయినా ఎక్కడికి పోయినా ఇల్లు కట్టించారు అంటే అది ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ఈనాటికి కూడా ఒక మంచి పేరున్న పార్టీలో ఈరోజు వారు మంత్రులుగా ఉన్నారు. వారేమీ మూర్ఖులు కాదు. మూర్ఖుడు అంటూ జరిగితే కేటీఆర్. ఎందుకంటే నీ హయాంలో చేయలేని పనిని ఈరోజు ప్రభుత్వం చేయబోతూ ఉంది. ఎక్కడో నిరాశ్రయులుగా వాళ్ళకి ఎక్కడ కూడా స్థలం లేని వాళ్ళు, ఎక్కడ కూడా ఇల్లు లేని వాళ్ళు ఖమ్మం చుట్టుపక్కల నివసించడానికి, ఇక్కడున్న పనులు చేసుకొని బతకడానికి వచ్చి ఎవరో దళారుల మాటలు విని ఎక్కడెక్కడో ఇల్లు కట్టుకొని మరి నివాసం ఉంటున్న వారికి సరైన దారి లేక, సరైన నీరు లేక, సరైన కరెంటు లేక అనేక అవస్థలు పడుతున్న వారికి ఈరోజు ప్రభుత్వం ఒక మంచి మరి దారి చూపించబోతూ ఉంది. ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరినీ కూడా మరి వారికి అవసరమైన స్థలం ఇవ్వటమో, వారికి అవసరమైన ఇల్లు ఇవ్వటానికో ప్రభుత్వం చర్చించి మంత్రుల ఆదేశాలతో ఈరోజు జిల్లా యంత్రాంగం అంతా కూడా ఆ పనిలో నిమగ్నమై ఉంది. ఎవరికి అర్హత ఉంది, ఎంతమందికి ఇల్లు లేదు, ఎంతమందికి స్థలం లేదనేది ఈ 1-2 రోజుల్లో తీర్చబోతా ఉన్నాం. నీలాగా 3 సంవత్సరాలు ఇక్కడ ఉండండి, మేము వస్తాము, గాలి మేడలు కడతాము, మరి ఇక్కడే కడతామని చెప్పి మేము వాళ్ళని ఏమీ మోసం చేయడం లేదు. మేము చెప్తా ఉన్నాం, 1 నెల రోజుల్లో ఎవరైతే మరి అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వబోతున్నాం. మరి అంతేగాని మరి ఆయన చెప్తా ఉన్నాడు, మీరు 3 సంవత్సరాలు ఇక్కడ ఉండండి, మరి మేము వచ్చాక ఇల్లు కడతామని చెప్తాడు. నేను అడుగుతున్నా, 3 సంవత్సరాలు అంబేద్కర్ భవన్లోనో ఎక్కడో కాదు, పువ్వాడ అజయ్ కుమార్ గారి హాస్టల్లో ఉంచండి. 3 సంవత్సరాలకు వాళ్ళకి మరి ఆశ్రమం కల్పించండి. మీరు వచ్చినాక కడతారా? అది చెప్పాలి. కానీ మరి మీరు ఇక్కడ నుండి మేము వచ్చాక కడతామంటే మోసం చేయటం కదా, మూర్ఖత్వం మాట కదా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కట్టలేదు, మరి ఇప్పుడు వచ్చి ప్రభుత్వం అర్హత వాళ్ళకి ఇస్తామని చెప్తా ఉంటే ఒకవైపు నేను వచ్చాక కడతా అని చెప్పి వాళ్ళని మోసం చేసి మాయ చేసి ఇంకా భ్రమల్లో ఉంచడం మరి మూర్ఖత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 3 విషయాలు క్లియర్గా చెప్తా ఉన్నాం. ప్రభుత్వ స్థలంలోనే వారికి మరి స్థలాలు ఇస్తాం, ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం, అది తప్పకుండా ఎవరికి అర్హత ఉందో వారందరికీ కూడా ఇస్తామని చెప్తా ఉన్నాం. రెండవది, ఏదైతే ఇప్పుడు మరి ప్రభుత్వం స్వాధీనంలో ఉందో ఆ భూమిని తప్పకుండా ప్రజా ఉపయోగాలకి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ అవసరాలకి ఉపయోగిస్తాం తప్ప అన్యాక్రాంతం కానివ్వం. అంతేవిధంగా మరి ఇప్పుడు ఎవరైతే మరి దళారులు పేదల దగ్గర మోసపోసి మరి ఎవరైతే డబ్బులు వసూలు చేశారో మోసగించి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని, వారిని దగ్గర నుంచి డబ్బు రికవరీ చేసి వాళ్ళ పేదలకు ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, ఎవరైతే మంత్రులు ఉన్నారో ఈ జిల్లాలో వారందరి దృష్టికి తీసుకెళ్ళాం. ఈ 3 విషయాలు క్లారిటీగా ఉన్నాయి. ఒకటి, మోసపోయి డబ్బులు ఇచ్చిన దళారీల దగ్గర నుంచి క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు రికవరీ చేయడం. రెండోది, అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వటం. మూడోది, ఏదైతే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న స్థలాన్ని ప్రజా ఉపయోగం కోసం ఉపయోగిస్తాం తప్ప ఎవరికో మధ్యవర్తులకో, ఎవరికో ప్రైవేటు వ్యక్తులకో, ఎవరికో రియల్ ఎస్టేట్కో, ఎవరో మంత్రుల్లో కాజేయటానికి కాదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ ఈ విషయాన్ని మరి ఈ జిల్లాలో ఉన్న మేధావులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా గ్రహించాలి. ఇప్పటికే మేము పేపర్లో చూసాం, మీడియా ద్వారా చూసాం, కొన్ని పార్టీలు పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాయి. దళారులు మోసం చేసి మరి ఈనాడు పేదలని ఇబ్బంది పెట్టి వారికి ఏ సౌకర్యం లేకుండా మరి అడవిలో ఉంచారు అనేది కొన్ని పార్టీలు చెప్తున్నాయి. మేము కూడా అదే చెప్తా ఉన్నాం. అలాంటి పరిస్థితి నుంచి వారికి విముక్తి కలిగిస్తాం. వాళ్ళు ఎవరైతే
వాళ్ళని మభ్యపెట్టి మాయ చేసి మోసం చేసి అక్కడ ఉంచారో అది కాదు. మీరు మంచి ప్రదేశంలో, విశాలవంతమైన ప్రదేశంలో, మంచి అన్ని సౌకర్యాలు ఉన్న ప్రదేశాల్లో మీకు ఇల్లు ఇస్తా మరవుతున్న వాళ్ళందరికీ తప్ప మాయ మాటలు, మోసం మాటలు, కేటీఆర్ లాంటి చెప్పిన మాటలు వినొద్దని చెప్పి కూడా ఆ బాధితులకు తెలియజేస్తా ఉన్నాం. మరి వీరు కూడా మరి మీడియా మిత్రులకు కూడా అన్ని విషయాలు తెలుసు. ఎన్ని సంవత్సరాలుగా ఇది జరుగుతూ ఉంది, గత ఎన్ని సంవత్సరాలుగా ఈ విషయంలో ఏ రాజకీయ పార్టీ ఏం చేస్తూ ఉంది, అన్ని విషయాలు తెలిసిన వ్యక్తులుగా మిమ్మల్ని అందరూ కూడా మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేయవలసిందిగా చెప్తా ఉన్నాం. ఈ 3 విషయాల్లో ఈ ప్రభుత్వం క్లారిటీగా ఉంది. ఈ 3 మంత్రులు కూడా ఈ పని మీద ఉన్నారు. ఇక్కడ అధికారులు కూడా పూర్తిగా అదే సమాచారం సేకరిస్తున్నారు. త్వరలో పరిష్కారం చూపిస్తామని తెలియజేస్తున్నాం అందరికీ.